ఆరెంజ్ చూస్తే ఒక క్లాస్ మూవీ, మాస్ హీరోతో మళ్ళీ వెంటనే క్లాస్ మూవీ, దానికి మీరు రైటర్గా వర్క్ చేశారు. సో మీరు వర్క్ చేసేటప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా అని మీకు అనిపించిందా? ఈ విషయం డైజెస్ట్ చేసుకునే చాలా కష్టమైన విషయం. నాకు భాస్కర్ గారికి మధ్య చాలా హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది. ప్రేమకి వచ్చే ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ వాళ్ళ ఈగోస్, వాళ్ళ థాట్ ప్రాసెస్సే కాన్ఫ్లిక్ట్ అని ఫస్ట్ టైం చెప్పిన సినిమా తెలుగులో ఆరెంజ్. అది అప్పుడు ఆడియన్స్కి అంతగా కనెక్ట్ కాని ఇష్యూ. సో మన తెలుగు ఆడియన్స్కి ప్రేమలో కాన్వర్సేషన్స్ అనేవి కన్నా కూడా ఐ లవ్ యూ వేరు, నేను పెళ్లి చేసుకుంటా నీతో పాటు ఉంటాను వేరు. బట్ జన ఐ లవ్ యూ అనేది ఐ విల్ మ్యారీ యూ అనే దాని కింద ట్రీట్ చేసేవాడు. ఎన్టీఆర్ గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, బన్నీ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా లవ్ స్టోరీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. 2009లో మగధీర అనే సినిమా రిలీజ్ అయ్యి ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఫ్రాంక్గా చెప్పాలంటే అంతకుముందు ఇండస్ట్రీ హిట్ పోకిరి 40 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే రాజమౌళి గారు ఏకంగా అంత బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీయడం స్టార్ట్ చేశారు, కానీ పెద్ద హిట్ కొట్టారు. ఇట్స్ ఓకే. అయితే మాస్లోకి రామ్ చరణ్ బాగా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మూవీ ఆరెంజ్. ఆరెంజ్ చూస్తే ఒక క్లాస్ మూవీ, మాస్ హీరోతో మళ్ళీ వెంటనే క్లాస్ మూవీ, దానికి మీరు రైటర్గా వర్క్ చేశారు. సో మీరు వర్క్ చేసేటప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా అని మీకు అనిపించిందా? అంటే ఆరెంజ్ తాలూకు జ్ఞాపకాల విషయానికి వస్తే 2008కి నేను కొంచెం బిజీ రైటర్ని, రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నా. సో అన్న ఆంజనేయ ప్రొడక్షన్స్ మీద బొమ్మరేళ్ళ భాస్కర్ డైరెక్షన్ రామ్ చరణ్తో సినిమా స్టార్ట్ అవుతుంది న్యూస్ నేను చదివాను. కొంతమంది రైటర్స్ వెళ్ళి భాస్కర్ గారిని అప్రోచ్ అవ్వడం, వాళ్ళకి వర్కౌట్ కావడం, ఇలాంటివన్నీ వింటూ ఉండేవాడిని నేను. ఒక ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఫోన్ వచ్చింది, ఒకసారి భాస్కర్ గారిని కలవండి అని చెప్పేసి. అంటే సరే వెళ్ళే ముందు ఏంటి అంటే ముందు రామ్ చరణ్ గారి ఇంటికి పిలిపించాను నన్ను. నేను భాస్కర్ గారిని కలవడానికి ముందు పిలిపించి మాట్లాడారు ఆయన. రామ్ చరణ్ గారు, ప్రసాద్ గారు ఇంతవరకు బొమ్మరేళ్ళ భాస్కర్ గారితో ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఒక 20-25 మంది రైటర్స్ ట్రావెల్ అయ్యారు. ఒక 1 year నుంచి జరుగుతున్న డిస్కషన్స్, బట్ ఎవరు ఆయనతో సింక్ కాలేకపోతున్నారు. ఓకే, వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, కథ ఫైనలైజ్ కాలేదు. మీరు ఒకసారి ట్రై చేయండి, సింక్ కాగలిగితే గ్రేట్, ట్రావెల్ అవ్వండి, లేకపోతే కూడా మీరు ముందే ఫీల్ కావద్దు అన్నాడు. నో ప్రాబ్లం సార్ అని వెళ్ళి కలిసిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఆయనకి నేనేమో చెప్పిన ఒక మాట నేను బాగా చెప్పాను, బాగా గుర్తు ఏంటి అంటే, ఇప్పుడు మనం కొనే ఒక వస్తువు గ్యారంటీ ఉంటుంది, ఎమోషన్ గ్యారంటీ ఉండదు. ఇప్పుడు మీరు ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు దానికి ఉంటుంది. ఒక ట్యాబ్లెట్స్ కొన్నాం, ఒక 1 year 2 years ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒక ఎమోషన్కి ఉండదు. అది 100 ఏళ్ళు ఉండొచ్చు, 10 రోజులు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మన మూడ్స్ని బట్టి, అవతల వాళ్ళ బిహేవియర్ని బట్టి మనలో ఉంటుంది. సో అలాగేంటి అంటే వస్తువు కొన్న గ్యారంటీ ప్రేమకి ఎమోషన్కి ఇవ్వాలని నేను ఒక టాపిక్ ఏదో చెప్పిన తర్వాత ఆయన బాగా కనెక్ట్ అయ్యి సరే కూర్చుందాం అనేసి ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా బొమ్మరేళ్ళ భాస్కర్ గారికి ఏంటి అంటే ఆయన కథ అనేది ఇందాక మనకు విశ్వనాథ్ గారి లాగా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేనిదే ఆయన కథ రాయలేడు. ఇప్పుడు అందరికీ తెలుసు బొమ్మరేళ్ళు అనేది, ఆయన చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. తన ఫాదర్ షాపింగ్ తీసుకెళ్ళి ఇతను ఏదో షర్ట్ కొనుక్కుంటే లేదా రెడ్ షర్ట్ నీకు బాగుంటుందని ఫాదర్ కొనిపెట్టేవాళ్ళని. అలాంటి వాటి వల్ల ఆయన ఏంటంటే ఫాదర్ అనే డామినేషన్లో ఉండదని బొమ్మరేళ్ళు కథ రాసుకున్నారు. అలాగే పరుగు అనేది కూడా తన ఫ్రెండ్, తన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. అంటే ఒక ఫ్రెండ్ నమ్మితే ఆ ఫ్రెండ్ ఫ్యామిలీలోంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకెళ్తే ఫ్యామిలీ ఎలా స్ట్రగుల్ అయిందని పరుగు కథ. ఆరెంజ్ విషయానికి వస్తే ఏంటంటే ప్రేమ అనేది ఎంతో కాలం ఉండదు. అంటే ఆలూరు బైరాగి అని గొప్ప కవి, నా విజయ చక్రపాణి గారి బ్రదర్ అవుతారు ఆయన గొప్ప మాట అన్నాడు, ప్రేమ అనేది చెరిగిపోయే హరివిలు లాంటిది. ఉన్నంతసేపు ఆకాశంలో 7 రంగులు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కానీ చెరిగిపోయిన తర్వాత ఈ ఆకాశంలో అది హరివిల్లు వచ్చిందని కూడా గుర్తుండదు. ప్రేమ అనేది కూడా అంతే. సో ప్రేమ అనేది ఎక్కువ కాలం ఉండదు. అంటే ప్రేమ అనేది ఏంటంటే ఒక అమ్మాయో ఒక అబ్బాయో ప్రేమలో పడి ఒక పెళ్ళి అనే కమిట్మెంట్కో రొమాన్స్ అనే కమిట్మెంట్కో వాళ్ళందరి మధ్య ఒకళ్ళొకరు ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు మరి చాలా బాగుంటాయి. అంటే అవతల వాళ్ళని చాలా బిహేవ్ చేయాలని, డ్రెస్సింగ్ కావచ్చు, కలిసే టైమింగ్స్ కావచ్చు, ఇచ్చే గిఫ్ట్స్ కావచ్చు, మాట్లాడే ధోరణి కావచ్చు, ఎదుటి వాడిని ఇంప్రెస్ చేయాలి, ప్లీజింగ్గా ఉంటారు. వన్స్ అవతల వ్యక్తి తన సొంతం అనుకున్న తర్వాత ఇద్దరి మీద తెలియని ఒక ఆధిపత్యం వస్తుంది, ఒక డామినేషన్. ఈ అమ్మాయి నాదే సొంతం అని, ఇంక ఇటు మనం దాటి ఎక్కడ పోతాడని. అదే సార్, ఆ సున్నితత్వం పోయి ఒకవేళ పరస్పరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ పోయి ఎప్పుడైతే పోయిందో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఆరెంజ్ సినిమా విషయానికి వస్తే హీరో చాలా హానెస్ట్. ఏమంటాడు మొదటి నుంచి, నా ప్రేమ శాశ్వతమైంది కాదు, ఎంతకాలం ప్రేమ ఉంటుందో అంతకాలం ప్రేమ ఉందాం, లేని రోజు వద్దు విడిపోదాం అనేది. ఈ విషయం డైజెస్ట్ చేసుకునే చాలా కష్టమైన విషయం. అంటే నాకు భాస్కర్ గారికి మధ్య చాలా హీటెడ్ డిస్కషన్ జరుగుతుండేవి. అంటే భాస్కర్ గారి స్టైల్ ఏంటి అంటే
ఆయన నైట్ టైం ఎక్కువ డిస్కస్ చేస్తారు. సాయంత్రం 6 గంటలు, తెల్లవారుదాం 2 గంటలు 3 గంటల వరకు జరిగేది. నేను వెళ్ళిన కొత్తలో ఇప్పుడు డైరెక్టర్ కొరటా శివ గారు కూడా ఒక వారం 10 రోజులు మాతో పాటు ప్రగతి రిసార్ట్స్లోకి వచ్చారు. వచ్చి ఆయన వెళ్ళిపోయారు ఎక్కువ రోజులు ఉండలా. కొంతమంది తమిళ డైరెక్టర్ నెల్సన్ అని ఒక తమిళ డైరెక్టర్, ఇప్పుడున్న నెల్సన్ కాదు వేరే ఆయన తర్వాత శివకుమార్ అని ఒక తమిళ రైటరు, వీళ్ళు మాతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేవారు. ఓకే సార్. ఎక్కువగా నేను భాస్కర్ గారు ఒక ఏడాది పాటు డిస్కషన్ జరుగుతూనే ఉండేది. అంటే ఏంటంటే చాలా సున్నితమైన అంశం అప్పుడు ఆడియన్స్కి. అంటే నేను కథ మేము 2009లోనే రాసాం. మగధీర సినిమా రిలీజ్ అయ్యేటప్పటికే మేము ఈ సినిమా డిస్కషన్స్లో ఉన్నాం. ఓకే సార్. ఓకే. సినిమా రిలీజ్కే మేము డిస్కషన్లో ఉన్నాం. ఇది రామ్ చరణ్ గారికి బాగా విపరీతంగా నచ్చిన కథ. ఆయన మా ఆఫీస్కి వచ్చి మా నేరేషన్స్ విని ఆయన ఎంజాయ్ చేసినవి అవన్నీ కూడా సీడీలు ఉండేవి, ఇప్పుడు పనిచేస్తున్నాయి లేవో నాకు తెలియదు. ఆయన రెస్పాన్స్లు కూడా ఉన్నాయి. అంటే ఒక డైలాగ్ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్లో, సేల్స్ మ్యాన్ అండ్ లవర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. సో అది విపరీతంగా ఎంజాయ్ చేశారు. అలాగే ఏంటి అంటే సినిమాలో సీన్ లేదు కానీ ఒక సూసైడ్ ప్లాన్ ఒక చేయబోతుంటే ఆపుతూ ఉంటాడు. ఆ సినిమాలో లేదు అది, బట్ ఆ ఎపిసోడ్ ఇవన్నీ ఆయన బాగా లైక్ చేసినవి. సో ఇవన్నీ డిస్కషన్స్ అని రాసి ఆయన ఏంటి అంటే దాదాపు ఒక 10-15 నోట్బుక్స్ ఉన్నాయి ఇప్పటికీ నా దగ్గర, ఆరెంజ్ తాలూకు నోట్స్. మేము రోజు ఏమేమి డిస్కస్ చేస్తాం, ఏం చెప్పాలి పాయింట్ అనేది. ఇందులో కథలో డ్రామా లేదు. సామాన్యంగా ప్రేమ కథల్లో కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళ పెళ్ళిని పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు, లేదు అంటే అవుట్ సైడ్ హడ్డల్, అంటే ఈ అమ్మాయిని ఇంకోటి ప్రేమించాడు, వాడు సాక్రిఫైస్ చేయొచ్చు, వెళ్ళను కావచ్చు. అది సార్. లేదా వీళ్ళిద్దరి మధ్య వేరే పాత ఇష్యూలు ఏదో వచ్చేసి అంటే భాషా భేదాలు, కుల భేదాలు, మత భేదాలు వచ్చి వాళ్ళ ప్రేమ సక్సెస్ కాదు. ఈ హడ్డీని ఎలా దాటాలని అంతవరకు వచ్చిన ఫార్ములా. ప్రేమకి వచ్చే ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ వాళ్ళ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ ఈగోస్, వాళ్ళ థాట్ ప్రాసెస్సే కాన్ఫ్లిక్ట్ అని ఫస్ట్ టైం చెప్పిన సినిమా తెలుగులో ఆరెంజ్. అది అప్పుడు ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు బాగా కనెక్ట్ అయింది సార్. ఇప్పటికి అయ్యింది, ఎందుకంటే ఆ ప్రాబ్లం చూస్తూ ఉన్నారు. ప్రేమకి అవుట్ సైడర్ కాన్ఫ్లిక్ట్ ఉండదండి. ఇద్దరు ప్రేమికుల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది వాళ్ళ ఈగోస్, వాళ్ళ థాట్ ప్రాసెస్. ఒక చనువు ఏర్పడిన తర్వాత వాళ్ళు మారే బిహేవియర్, ఇవి ప్రాబ్లం. ఇది అప్పుడు కనెక్ట్ కాల. అంటే ఒక డిస్కషన్ ఏంటి అంటే చాలామందికి కూడా ఇది ఏంటి కమర్షియల్గా అనేది ఒక డౌట్ ఉండేది. బట్ రామ్ చరణ్ గారు విపరీతంగా నమ్మారు కథని. ఆ కథలో ఉన్న ఆ రామ్ క్యారెక్టర్ కావచ్చు, లవ్ ట్రాక్ కావచ్చు, అని చాలా ఎమోషనల్ అయ్యి ఎంజాయ్ చేసిన సినిమా. భాస్కర్ గారు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉండేవారు అంటే క్యారెక్టర్లో, ఇది ఎవరికి తెలియని విషయం. ఆయన తను ఏ పెర్ఫ్యూమ్ వాడేవాడు అదే పెర్ఫ్యూమ్ హీరో కాస్ట్యూమ్స్ మీద స్ప్రే చేయించేవారు. అలా క్యారెక్టర్ని అంతగా లవ్ చేయడం కోసం. దీని కాస్ట్ పెర్ఫ్యూమ్ స్ప్రే చేయడం వల్ల సినిమాలో ఏం కనపడుతుంది అనేది కాదు, ఆ క్యారెక్టర్ ఎంత లవ్ చేశాడో, సబ్జెక్ట్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడని చెప్పడం కోసం. అదే సార్. నేను ఒక దశలో బాగా మా ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఇది వన్ సైడ్గా నడుస్తుంది. ఎక్కువ కాన్వర్సేషన్స్. ఇప్పుడు ఆఫ్టర్ సన్సెట్, బిఫోర్ సన్ రైజ్ ఈ సినిమాలు మీరు చూసే ఉంటారు. ఒక లవర్స్, మాజీ లవర్స్ కలిసి కాన్వర్సేషన్ సుదీర్ఘంగా సాగుతూ ఉంటాయి హాలీవుడ్ సినిమాల్లో. బెటర్ మూన్ అని ఒక సినిమా, ఒక లవ్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. సో మన తెలుగు ఆడియన్స్కి ప్రేమలో కాన్వర్సేషన్స్ అనేవి కన్నా కూడా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ కాన్వర్సేషన్స్ అనేది అప్పటి జనానికి అర్థం కాని విషయం, అంటే అడాప్ట్ చేసుకోలేని విషయం. ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక ఈగో ప్రాబ్లం కూడా ఆర్గ్యుమెంట్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఆడియన్స్గా కొంచెం ఇబ్బంది పడ్డ విషయం వాస్తవం. దీని మీద నాకు జరిగింది ఏంటి అంటే ఎంతసేపు వన్ సైడ్గా ఉంటుంది. రామ్ అనేవాడు జాను అనే అమ్మాయి కోసం ఎప్పుడు సాక్రిఫైస్ చేయడం. వాడు తన ఈ వాల్ పెయింటింగ్స్ అది మానేయాలి, లేక అమ్మాయికి ఇష్టం లేకపోతే ఇంకోటి ఏదో మానేయాలి. అంటే ప్రేమ అంటే ఇంకోళ్ళ కోసం మన అలవాట్లు మానుకోవడం కాదు, మనలో ఉంటే అవతల యాక్సెప్ట్ చేయడం. ఇది ఎంతసేపు ఇది కాంప్రమైజ్ అవుతున్నాడు. బాంబే షెడ్యూల్ జరుగుతున్నప్పుడు కూడా రామ్ చరణ్ నాతో వచ్చి డిస్కస్ చేసేవాళ్ళు. సరే అంతా ఒకేలా ఉంటుంది, ఇప్పుడు తీరా చూస్తే ఏమో ఆ అమ్మాయి వైపు నుంచి ఏమీ లేదు. అంటే రూమీ అనే గొప్ప పోయిట్ ఉంటాడు. ఆయన పోయిటరీలో ఒక మాట ఏంటి అంటే, నేను వచ్చాను మీ ఇంటికి తలుపు తెరదాన్ని చూస్తే నేను లేను, నువ్వే ఉన్నావు నాలో, అంటే ఒకళ్ళు మమేకం అయిపోయారని చెప్పేసి. అలాగే గైడీ మొఫాసా కథ ఒకటి ఉంటుంది. వైఫ్కి ఏదో బర్త్డే గిఫ్ట్ ఇద్దామని చెప్పి అతను తనకున్న ఎప్పటి నుంచి ఇష్టమైన పుస్తకం అమ్మేసి ఆ అమ్మాయికి ఏదో ఒక జుంకి ఏదో కొనుక్కొస్తాడు, ఇయర్ రింగ్ లాంటిది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయికి ఒక ఇయర్ రింగ్ ఏదో ఉంటే అది అమ్మేసి వీడికి ఇష్టమైన బుక్ ఏదో కొని పట్టుకొస్తుంది. ఒకటే రింగ్ ఉంటుంది ఆ అమ్మాయి దగ్గర. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఇష్టానికి వీడు తనకి ఇష్టమైంది అమ్మేసి ఆ అమ్మాయి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు, ఆ అమ్మాయి తనకి ఇష్టమైంది అమ్మేసి అతను గిఫ్ట్ ఇద్దాం ఉంది. ప్రేమ అంటే అది. సో ఇదే పాయింట్ నేను చెప్పాను రామ్ చరణ్ గారు కూడా. చెప్పి ఏంటంటే ఆ అమ్మాయి కూడా ఒక మెట్టు దిగాలి. ఎంతసేపు ఇతను అమ్మాయి కోసం సాక్రిఫైస్ ఇష్టం లేని చెప్పడం లేక నటించడం కాదు,
ఆ అమ్మాయి కూడా ఇతను రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయితే ఆడియన్స్కి కూడా ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్ ఉండేది అప్పట్లో. అదే సార్, అదే ఇది ఫస్ట్ పాయింట్. కథలో ఉన్నది ఏంటంటే అప్పుడు ఆడియన్స్కి ప్రేమ, ఐ లవ్ యూ అంటే నేను పెళ్లి చేసుకుంటా, 100 ఏళ్ళ పాటు నేను బాగా చూసుకుంటా, పిల్లలకంట అన్న ప్రామిస్ లాంటిది. ఐ లవ్ యూ వేరు, నేను పెళ్లి చేసుకుంటా నీతో పాటు ఉంటాను వేరు. బట్ జనాన్ని ఐ లవ్ యూ అనేది ఐ విల్ మ్యారీ యూ అనే దాని కింద ట్రీట్ చేసేవాళ్ళు 2009-10లో. అందువల్ల ఆడియన్స్కి నేను కొంతకాలం ప్రేమిస్తా, నచ్చపోతే వదిలేస్తాను, ఏంటి ఇలా ఉంటున్నాడు, ఇలా వదిలేసి ఏమైపోతాయి ఆడపిల్లల భవిష్యత్తు అనుకుంటున్నారు. కానీ ఇవాళ రేపు డివోర్స్ చాలా పెరిగాయి. ఒక ఇష్టం లేకుండా ఇద్దరు కలిసి పోవడానికి చాలా కష్టమైన విషయం. అది ఆ ప్రాబ్లమ్ని చాలా అడ్వాన్స్డ్గా మేము డిస్కస్ చేసాం, 15 ఏళ్ల ముందు డిస్కస్ చేసాం. అది అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ కాల. మీరు అన్నట్టు ఒకటి ఏంటంటే మగధీర తాలూకు ఒక సూపర్ హీరోయిజం ఇచ్చిన రామ్ చరణ్ గారిని ఒక అమ్మాయి వెనక పడుతూ ఆ అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేసి కాంప్రమైజ్ అయిపోయి ఒక లవర్ క్యారెక్టర్లో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయినా ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే సినిమా 2010 నవంబర్లో రిలీజ్ చేశారు. నవంబర్ అనేది ఇప్పటికీ కూడా బ్యాడ్ సీజన్ సినిమా ఇండస్ట్రీకి. ఒక స్టార్ హీరో సినిమా నవంబర్లో రిలీజ్ చేయాల్సింది కాదు. యాక్చువల్గా అలాంటి సినిమాలు ఏంటో ఒక లవ్ ఫిల్మ్స్ నేను నమ్మేది ఒక సమ్మర్ ఎండ్ అంటే కాలేజ్ రూమ్ జూన్ జూలై ఒక మే ఎండ్ లాంటిలో వస్తే సినిమా బ్లాక్ బస్టర్స్ అవుతాయి నా ఫీలింగ్. అదే సార్, ఎడ్జ్ ఉంటుంది కొంచెం. అదే సో అది ఒక మైనస్ అయింది. తర్వాత కాలం గడిచే కొద్దీ అంటే వితిన్ 2000 ఒక 5-6 ఏళ్లలో చాలామంది యూత్ నన్ను కలిసి ఏం కల్ట్ ఫిల్మ్ అది ఆరెంజ్, కొంతమంది ఎన్ఆర్ఐ సినిమాలోకి వద్దాం అనుకునే వాళ్ళు నా డెస్క్ టాప్ మీద ఆ సినిమా మీద అది తప్పితే ఇంకోటి ఏమి ఉండదు. రోజుకి ఒక్కసారైనా చూడందే నా డే స్టార్ట్ కదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా పిల్లల ఫ్రెండ్స్ అంకుల్ మీ సినిమా చూసి మేము మా లవర్తో బ్రేకప్ అని చెప్పిన వాళ్ళు కొన్ని 100 మంది. సో అనేది ఆ తర్వాత ఏంటంటే 2000 జనరేషన్ నచ్చిన ఒక సినిమా, ఒక చాలా అడ్వాన్స్డ్ థాట్స్తో తీసిన సినిమా, ఆ తర్వాత జనరేషన్ బాగా కనెక్ట్ అయింది. మొన్న ఈ మధ్య రిలీజ్ చేసినప్పుడు కూడా హెవీ కలెక్షన్స్, ఆ సినిమా సాంగ్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు చాలా పాపులర్ అయ్యాయి. అవును సార్, ఎగ్జాక్ట్లీ. సో అదే నాకు అప్పటి నుంచి డౌట్ ఏంటంటే, సో దానిలో వర్క్ చేసిన వాళ్ళు అదే ఆ క్వశ్చన్ కనిపించేది సార్, ఎందుకు మగధీర తర్వాతే కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు కదా, ఎందుకంటే ఆ ఇమేజ్ ఆయన మీద అంత ప్రభావం ఉంది కదా అంటే. లేదు రామ్ చరణ్ గారు అప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే ఈ ఏజ్లో చేస్తే మంచి లవ్ స్టోరీ చేయాలి. అదే సార్. ఇప్పుడు తను ఒక మాస్ హీరో మగధీర లాంటి క్యారెక్టర్ చేసిన తర్వాత ఆయన మాస్ హీరోకి వెళ్ళిపోతే లవ్ స్టోరీ చేయడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ఉదాహరణకి మన టాప్ స్టార్స్ ఏమైనా తీసుకున్నా ప్రభాస్ గారు లవ్ స్టోరీ చేస్తే మనం యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉన్నాం. అవును సార్. రాధేశ్యామ్ చూసాం అసలు. అలాగే మహేష్ బాబు గారికి ఇప్పుడు కాదు కానీ ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఆయన మంచి లవ్ స్టోరీ చేయాలని కోరుకునేది 2013-14లో కూడా. ఎందుకంటే మనం మాస్లోకి వెళ్ళిపోయేది కూడా ఒక యూత్కి దూరం అయిపోతూ ఉంటాం. యూత్ కూడా ఆడియన్స్లో ఉండొచ్చు కానీ వాళ్ళు నచ్చేది ఒక లవ్ స్టోరీ అలాంటివి చేయలేరు. ఇప్పుడు మనం టాప్ స్టార్స్ ఎన్టీఆర్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు కావచ్చు, బన్నీ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా లవ్ స్టోరీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అది కరాపలం.